ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి. ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకుడు లొంక నరసింహులు. యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో ఎల్ఎన్ఆర్ యువసేన మరియు శంకర ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన లొంక నరసింహులు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి కంటి చూపు మెరుగుపడేలా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాములు మాట్లాడుతూ గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఎల్ఎన్ఆర్ యువసేనకు మరియు శంకర ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకెవరి పేరు విలువ ఉన్నది. అక్కంపల్లి గ్రామంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కంటి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని మా ఎల్ఎన్ఆర్ యువసేన పెద్దెమ్మల మండల్, యాలాల్ మండల్, బషీరాబాద్ మండల్ అన్ని గ్రామాలతో అరేంజ్ చేసి ఇక్కడ కూడా అక్కంపల్లిలో సర్పంచ్ గారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 100 మంది దాకా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ సెలక్షన్ అయిన పేషెంట్లను ఎవరైతే ఉన్నారో ఉచితంగా క్యాట్రాక్ట్ సర్జరీ ఉచితంగా మేమే బస్సులో తీసుకెళ్లి వాళ్లకు సర్జరీ చేయించి మళ్ళీ అక్కంపల్లి విలేజ్లో రేపు ఒకరోజు సర్జరీ చేయించి ఎల్లుండి ఉదయం అక్కంపల్లిలో విలేజ్లో ఇక్కడనే తింపుతాం. కాబట్టి ఎవ్వరు కూడా ఎవ్వరికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితము. అదే కాకుండా మిగతా ప్రజాప్రతినిధులకు, తాండూరులో ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే, కంటి చూపుతో ఎంతో మంది ముసలి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళని మా దగ్గరకు తీసుకొచ్చినట్లయితే మేము వాళ్లకు మెరుగైన వైద్యం చేపించి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర మేము దించుతామని తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా మా ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఏ రకమైన ఆరోగ్యపర సమస్యలు పూర్తిగా బీద వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర తీసుకొచ్చినట్లయితే మేము మా సాయశక్తుల వాళ్ళకి ఎక్కడైనా ఫ్రీగా చేపించినట్లు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది దాదాపు 1000 మంది ఇప్పటిదాకా మేము 30 క్యాంపులు పెట్టి 1000 మంది దాకా కూడా ఈ కంటి ఆపరేషన్లు సక్సెస్ఫుల్ గా ఏ ఒక్కరికి ఒక చిన్న ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్ గా 1000 మందికి ఆపరేషన్లు చేయించడం జరిగింది. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన శంకర ఆసుపత్రి సిబ్బందికి మరియు అక్కంపల్లి సర్పంచ్ మరియు లీడర్స్ మరియు అందరి ప్రజాప్రతినిధులకు, వార్డు మెంబర్లకు మరొకసారి ఎల్ఎన్ఆర్ యువసేన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ముందు కూడా ఎవరున్నా కూడా కంటి చూపుతో బాధపడుతున్నట్టు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి, పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ కంటి చూపు గురించి ఈ క్యాంపు పెట్టినందుకు మనకు చాలా గర్వకారం. అయితే ఎక్కడ మండలంలో కూడా చేయలేదు, ఇప్పుడు కొత్తగా ఇలా పెట్టడం జరిగింది. కాబట్టి అన్నీ ₹1 లేకుండా కూడా కంటికి ఎవరికైతే కూడా ఆపరేషన్ కలుగుతుందో వాళ్ళకు ₹1 లేకుండా బస్సులో తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయి ఆపరేషన్ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీ కాడ వాళ్ళు ఇడుస్తారు. ఖచ్చితంగా మీరు కూడా పోవాలి. ఆ సహకారాలు ఎప్పటికి కూడా ఉంటాయి. ఎమ్మెల్యే సభ్యులు కానీ ఎవరిదైనా కూడా ప్రతి ఒక్కరిది కూడా మనకు సహకారంతో చేస్తున్నాం. కాబట్టి ముందుకు కూడా మళ్ళీ సాగాలని చెప్పి, ఈ కోరికలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు. మరియు శంకర కంటి ఆసుపత్రి యజమాని సంస్థకి మరియు అదేవిధంగా మా గ్రామ తరపున సర్పంచ్కు, ఉప సర్పంచ్కు మరియు మిగతా గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సంస్థ ఫస్ట్ ఎల్ఎన్ఆర్ యువసేన నరసింహన్న గారు మాకు ఫోన్ చేసి నిన్న మరి తమ్ముడు ఇట్లా మన అక్కంపల్లిలో కంటి శిబిరం నిర్వహించాలనుకుంటున్నాము, దానికి సంబంధించి మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా, కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తారా మాకు ప్రొఫెషన్ అని అడగడం జరిగింది. దానికి ముందుగా మేము కూడా సహకరిస్తామన్నా మా సహశక్తుల మీ వెంబడి ఉండి ఈ శిబిరం మొత్తం సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలపడం జరిగింది. దాంతో పాటు ఆయన కృషితో ఈరోజు ఈ సంస్థ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా నరసింహన్నకు మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని కోరుతున్నాం.